ఎమ్మి ఎమ్మి కారపొడి అయితే కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయిందండి. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోకి సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, సహస్ర కిట్టయ్య ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కరివేపాకు కారం చేసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేనైతే కప్పు కరివేపాకు తీసుకున్నానండి. అలాగే కళ్ళుప్పు, 3 ఎండుమిర్చి, చిన్నులపాయలు, స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల పచ్చెనపప్పు, చింతపండు, 1/2 స్పూను మెంతులు. ఇవి కావాల్సిన పదార్థాలు. తయారీ విధానం చూద్దాం రండి. ఇదిగోండి, కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చెనపప్పు అయితే వేసాను. పచ్చెనపప్పు వేసి వేపుతున్నానండి. పచ్చెనపప్పు బాగా వేగిన తర్వాత మినప్పప్పు అయితే వేసుకుందాం. పచ్చెనపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు మినప్పప్పు వేస్తున్నాను. మినప్పప్పును కూడా కొంచెం వేపుకున్నాక అప్పుడు ధనియాలు వేసుకోవాలి. ఇదిగోండి, మినప్పప్పు వేగిపోయింది. ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు కూడా వేగిపోయిన తర్వాత మెంతులు వేసుకుందామండి. మంచి రెడ్డిష్గా రావాలి మొత్తం కూడాను అన్నీ. ఇదిగోండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు దీంట్లో మెంతులు అయితే వేస్తున్నాను. మెంతులు కొద్దిగా చిటపట అన్నాక ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర కూడాను కొంచెం వేగింది. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేగిన దాంట్లో ఇదిగోండి కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు కళ్ళకి, హెయిర్ పెరగడానికి చాలా ఆటికి ఉపయోగపడుద్దండి. ఇదిగోండి, ఇలా వేపుకోవాలి. కరివేపాకునైతే బాగా క్రిస్పీగా కలుపుకోకూడదండి. అంత పచ్చిగా కాకూడదు, అలా కానీ ఎర్రగా కాదండి. మీడియంగా వేపుకోవాలి. వేపుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇదిగోండి, ఇలాగైతే వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక దీన్ని చల్లార్చుకొని మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. ఇలా మిక్సీలో వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ అయితే తిప్పుకోవాలి. ఒకసారి తిప్పిన తర్వాత ఆపి మళ్ళీ కళ్ళుప్పు అయితే వేసుకోవాలి. కళ్ళుప్పు కూడా వేసి ఇంకోసారి తిప్పాలండి. ఒకసారి తిప్పిన తర్వాత చింతపండు కూడా వేసుకొని మళ్ళీ తిప్పాలండి. చింతపండు కూడాను వేసి తిప్పిన తర్వాత చిన్నులపాయలు అయితే వేసుకోవాలి. చిన్నులపాయలు వేసుకొని మరీ మెత్తగా కాదు, అలాగని పొలుగ్గా కాదు, మీడియంగా అయితే తిప్పుకోవాలి. ఇదిగోండి, ఇలా మొత్తం తయారైపోయింది కరివేపాకు కారం. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం రండి. ఇదిగోండి, ఇలా అయితే తయారైంది. నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎమ్మి కారపొడి రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలోకే కాదు, అన్నంలోకే కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా వేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.